హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వర్డ్ ప్రెస్లో ఉండే ఎస్సీఓ ప్లగిన్ అయిన ర్యాంక్ మ్యాథ్ వర్డ్ ప్రెస్ ఎస్సీఓ ప్లగిన్ కోసం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ రన్ చేస్తున్నా, లేకపోతే ఒక వర్డ్ ప్రెస్ బ్లాగ్ రన్ చేస్తున్నా, సో అటువంటి కేసులు ఏంటంటే మనకి ఈ ప్లగిన్ అనేది మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ ప్లగిన్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ పర్టికులర్ ప్లగిన్ యూజ్ చేయడం వల్ల మీ బ్లాగ్లో ఉండే ఆర్టికల్స్ అవ్వచ్చు, లేదా మీ వెబ్సైట్ ఉండే పేజెస్ అవ్వచ్చు, ఇవి గూగుల్ అనేది ప్రాపర్గా ఇండెక్స్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. లైక్ సైట్ మ్యాప్ జనరేట్ చేయడం కానీ, లేకపోతే మీ యొక్క బ్లాగ్ పోస్టుల్ని లేదా పేజెస్ని పర్టికులర్ కీవర్డ్స్కి ఆప్టిమైజ్ చేయడం, ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయడానికి, అదేవిధంగా రీడైరెక్షన్స్. సో ఇటువంటి థింగ్స్ మనం ఈ ర్యాంక్ మ్యాథ్ వర్డ్ ప్రెస్ ఎస్ఈఓ ప్లగిన్ యూజ్ చేయొచ్చు. సో మనకి మార్కెట్లో ఇంకా ప్లగిన్స్ ఉన్నవి. మనకి యోస్ట్ ఎస్ఈఓ ప్లగిన్ ఉంది, ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్లగిన్ ఉంది. సో వాటితో పాటే కాంపేర్ ఏంటంటే ర్యాంక్ మ్యాథ్ వర్డ్ ప్రెస్ ఎస్ఈఓ. సో ఈ ర్యాంక్ మ్యాథ్ వర్డ్ ప్రెస్ ఎస్ఈఓ ఇక్కడ చూసుకుంటే మనకి 2.9 మిలియన్ ప్లస్ యాప్ యూజర్స్. సో ఈ పర్టికులర్ ప్లగిన్ అనేది 2.9 మిలియన్ ప్లస్ వెబ్సైట్స్. సో పర్టికులర్ యూజర్స్ ఈ పర్టికులర్ ప్లగిన్ అనేది యూజ్ చేస్తున్నారు. సో వర్డ్ ప్రెస్ ఎస్ఈఓ మేడ్ ఈజీ. సో ఈ పర్టికులర్ ప్లగిన్ మనం వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ సెర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీగా, సెర్చ్ ఇంజిన్కి ఆప్టిమైజ్ చేయడానికి మనం మన యొక్క వెబ్సైట్స్ని సెర్చ్ ఇంజిన్స్లో బెటర్గా ర్యాంక్ అవ్వడానికి, మన యొక్క వెబ్సైట్స్ కంటెంట్ని ఆప్టిమైజ్ చేయడానికి ఈ పర్టికులర్ ప్లగిన్ మనం యూజ్ చేస్తాం. సో మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఇంటర్ఫేస్ కూడా చూపిస్తాను. సో ఇందులో 15+ బెస్ట్ మోడల్స్ టు ఎనేబుల్ కాన్ఫిగర్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్. సో మనకి వర్డ్ ప్రెస్ యొక్క ఇది ప్లగిన్ ఇవ్వాలి చూసుకుంటే, సో ఇందులో కూడా ఒకసారి ఈ లింక్స్ అనేవి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి వర్డ్ ప్రెస్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు వర్డ్ ప్రెస్ ప్లగిన్ మీ యొక్క వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యానల్లో ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ అనే ట్యాబ్ అనేది వస్తుంది. సో మనం ఈ పర్టికులర్ ప్లగిన్ మనం ఈ పర్టికులర్ ట్యాబ్ నుంచి మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డాష్ బోర్డ్ అవ్వచ్చు, కంటెంట్ అవ్వచ్చు, అనలిటిక్స్, జనరల్ సెట్టింగ్స్, టైటిల్స్ అండ్ మెటా, సైట్ మ్యాప్ సెట్టింగ్స్, ఇన్స్టెంట్ ఇండెక్సింగ్, రీడైరెక్సింగ్, ఎస్ఈఓ అనలైజర్, స్టేటస్ అండ్ టూల్స్, హెల్ప్ అండ్ సపోర్ట్. సో ఇందులో ఏంటంటే మనం ఎక్కువగా యూజ్ చేసే ట్యాబ్స్ ఏంటంటే, మనం ఫస్ట్ ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ డాష్ బోర్డ్కి వెళ్దాము. సో డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత మనకు ఏ పర్టికులర్ ఇందులో వచ్చే మాడ్యూల్స్ ఉంటాయి, డిఫరెంట్ మాడ్యూల్స్. సో ఆ డిఫరెంట్ మాడ్యూల్స్ మీకు ఏ మాడ్యూల్ అయితే అవసరం ఆ పర్టికులర్ మాడ్యూల్ మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో కంటెంట్ ఏఐ. సో మనం ఏ అనే టెక్నాలజీ ద్వారా కంటెంట్ ఆప్టిమైజ్ చేయాలనుకుంటే అటువంటి గదిలో దీన్ని ఎనేబుల్ చేసుకుంటాం. దీనికి 404 మానిటర్. అంటే మన యొక్క వెబ్సైట్లో ఒక్కొక్కసారి 404 ఎర్రర్స్ వస్తాయి. ఏదైనా పేజ్ మన దాంట్లో ఎగ్జిస్ట్ అవ్వలేని యూఆర్ఎల్కి వెళ్ళారనుకోండి, అటువంటి కేసులో 404 ఎర్రర్స్ వస్తాయి. అదేవిధంగా మనం పర్టికులర్ ఈరోజు ఒక బ్లాగ్ పోస్ట్ చేస్తాం, రేపు ఎందుకు దాన్ని డిలీట్ చేసేస్తాం. డిలీట్ చేసి దాన్ని ఇంకో వేరే యూఆర్ఎల్కి రీడైరెక్ట్ చేయడం మర్చిపోయామనుకోండి, ఆ పర్టికులర్ పోస్ట్ గూగుల్ ఇండెక్స్ అయినా లేదా మన సోషల్ మీడియా ప్రొఫైల్స్లో పోస్ట్ చేసిన అటువంటి కేసులో ఆ పర్టికులర్ యూఆర్ఎల్స్ విజిట్ చేసినప్పుడు మనకు 404 ఎర్రర్స్ వస్తాయి. సో ఎప్పుడైతే మనం 404 మానిటర్ అనేది ఎప్పుడైతే మనం 404 మానిటర్ అనేది మనం ఎనబుల్ పెట్టుకున్నామో, ఏ యూఆర్ఎల్స్కి 404 ఎర్రర్స్ వస్తే మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ పర్టికులర్ యూఆర్ఎల్స్ని మనం రెలవెంట్ యూఆర్ఎల్స్కి రీడైరెక్షన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఏఎస్ఎఫ్ అడ్వాన్స్ కస్టమ్ ఫీల్డ్స్, ఎంపీ, యాజిల్ మొబైల్ పేజెస్, బీపీ. సో ఈ పర్టికులర్ మీకు ఏది మాడ్యూల్ మీ యొక్క బ్లాగ్కి లేదా మీ వెబ్సైట్కి ఏం మాడ్యూల్ అయితే అవసరం ఆ పర్టికులర్ మాడ్యూల్స్ మీరు ఎనేబుల్ చేసుకుంటారు. సో ఇందులో ఏంటంటే మనకి ప్రీ ఉంటాయి, కొన్ని ప్రో వర్షన్ ఉంటాయి. మనకి ర్యాంక్ మీద అటు ప్రీ వర్షన్ ఉంది, ఇటు పెయిడ్ వర్షన్ ఉంది. సో మనం మోర్ ఫీచర్స్ ఫుల్ ఫీచర్స్ యూజ్ చేయాలంటే మనం ప్రో వర్షన్కి వెళ్ళాలి. బేసిక్ ఫీచర్స్. సో మోస్ట్ ఆఫ్ ది బిగినర్ బ్లాగర్స్కి, బిగినర్ వెబ్సైట్స్కి ఫ్రీ వర్షన్ అనేది మోర్ దెన్ ఎనఫ్. మీకు ఇందులో పెయిడ్ ఫెసిలిటీస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రో వర్షన్కి అన్నదే వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో జనరల్ సెట్టింగ్స్. ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్ సెట్టింగ్స్. సో ప్రతి ఒక్కరూ మీ యొక్క వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయవలసిన స్టెప్ ఏంటంటే ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ కానీ యోస్ట్ ఎస్ఈఓ కానీ ప్లగిన్ అనేది వేసుకోవాలి. సో ఎవరైతే ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ వేసుకుంటారో వాళ్ళకే ఈ సెట్టింగ్స్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. సెట్టింగ్స్ అనేది ఎప్పుడైతే మీరు ప్రాపర్గా చేసుకున్నారో అప్పుడు ఇండెక్స్ అవ్వడానికి మనకి బెటర్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఇందులో మనకి నో ఇండెక్స్, రోబోట్స్ మెటా ట్యాగ్స్ ఉంటాయి. అవి మీరు ప్రాపర్గా సెట్ చేయలేదు అనుకోండి, మీకు ఏంటంటే మీ యొక్క బ్లాగ్ పోస్ట్లు అవ్వచ్చు, బ్లాగ్ పేజెస్ అవ్వచ్చు, వీటికి నో ఇండెక్స్ ట్యాగ్ ఉందనుకోండి, అటువంటి కేసులో ఆ పర్టికులర్ పేజెస్ అనేవి ఇండెక్స్ అవ్వవు. సో కాబట్టి మీరు ప్రాపర్గా రోబోట్స్ మెటా ట్యాగ్స్ అవ్వచ్చు, సైట్ మ్యాప్స్, ఇవన్నీ మీరు ప్రాపర్ సెట్టింగ్ చేసుకుంటే బెటర్. సో నెక్స్ట్ స్ట్రిప్ కేటగిరీ బేసు, రీడైరెక్ట్
నో ఫాలో ఎక్స్టర్నల్ లింక్స్ ఏమైనా ఉంటే వాటిని అన్నింటినీ నో ఫాలో చేయాలని ఉన్నారా, లేకపోతే పర్టికులర్ లింక్ మీరు పెట్టేటప్పుడు నో ఫాలో అయితే నో ఫాలో మీరు అక్కడ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రెడ్ క్రమ్స్. ఇక్కడ ఏంటంటే మనం టైటిల్స్ అండ్ మెటాలోకి వెళ్దాం. టైటిల్స్ అండ్ మెటాలో మనకి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే గ్లోబల్ మెటా. సో గ్లోబల్ మెటా ఏంటంటే వాటి పోస్ట్కి పేజెస్కి మీ ఎందులో ఏ టైప్ ఆఫ్ న్యూ పోస్ట్ టైప్ తీసుకొచ్చినా ప్రతి దానికి అప్లై అయ్యి గ్లోబల్ మెటా. సో ఇందులో ఏంటంటే రోబోట్స్ మెటా ఏంటంటే మెటా ఇండెక్స్ అని ఇచ్చాం. సో ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ టిక్ మార్క్ ఇచ్చామో ఆ పర్టికులర్ పేజెస్ అవ్వచ్చు, లేదా ఆ పర్టికులర్ ఇమేజెస్ అవ్వచ్చు, లేదా ఆ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ అవ్వచ్చు, అవి ఇండెక్స్ అవుతాయి. సో ఇన్ కేస్ మీరు అక్కడ ఇండెక్స్ అంటే టిక్ మార్క్ తీసి ఇక్కడ నో ఇండెక్స్ పెట్టారు అనుకోండి, అటువంటి కేసులో అవి ఇండెక్స్ అవ్వు. సో కాబట్టి ఇంపార్టెంట్ సెట్టింగ్ ఇది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నో ఇండెక్స్ ఎంటీ కేటగిరీ అండ్ ట్యాగ్ ఆర్క్యూస్. అంటే ఈ ఎంటీ ట్యాగ్స్ కానీ లేకపోతే ఎంటీ కేటగిరీస్ కానీ మీ దాంట్లో కేటగిరీస్ క్రియేట్ చేస్తారు, బట్ ఆ కేటగిరీస్ ఏ బ్లాగ్ పోస్ట్లకి అసైన్ చేయలేదు. అటువంటి కేసులో కేటగిరీకి వెళ్తే ఎంటీ వస్తాయి. అటువంటి ఎంటీ వాటిని మనం ర్యాంక్ చేయడం అవసరం లేదు. అటువంటి ఎంటీ ట్యాగ్స్ అవ్వచ్చు లేదా ఎంటీ కేటగిరీస్ అవ్వచ్చు మనం ర్యాంక్ ఇండెక్స్ చేస్తే అటువంటి కదా మనకి ర్యాంకింగ్స్ అనేవి బెటర్గా ఉండవు. సో కాబట్టి నో ఇండెక్స్ ఎంటీ కేటగిరీ అండ్ ట్యాగ్ ఆర్కిటెక్ట్స్. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఓపెన్ గా థంబ్నెయిల్, ట్విట్టర్ కార్డ్ ఇమేజ్ ఇవన్నీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చి లోకల్ ఎస్ఈఓ. సో ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ ఇక్కడ పోస్ట్ టైప్స్ ఉంది కదా, పోస్ట్లోకి వెళ్ళండి. పోస్ట్లోకి వెళ్ళిన తర్వాత సింగిల్ పోస్ట్ టైటిల్లో ఇక్కడ పర్సెంటేజ్ వాట్ ఈజ్ WooCommerce తిరిగి ఈ విధంగా టైటిల్ అని డిస్ప్లే అవుతుంది. డిస్క్రిప్షన్, స్కీమా టైప్ ఆర్టికల్, హెడ్లైన్, డిస్క్రిప్షన్. సో ఇక్కడ వచ్చినప్పుడు ఆర్టికల్ టైప్ వచ్చి బ్లాగ్ పోస్ట్ ఇచ్చుకుంటాం. ఇక్కడ పోస్ట్ రోబోట్స్ మెటా. సో ఇందులో ఇది ఎనేబుల్ చేసుకుని ఇది ఇండెక్స్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇదంటే పోస్ట్ రోబోట్స్ మెటాలో జస్ట్ ఈ విధంగా ఉంటాయి. సో మీరు ఈ విధంగా వేసుకుని ఇండెక్స్ పెట్టుకుని సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లింక్ సజెషన్స్, ప్రైమరీ ట్యాక్సానమీకి కేటగిరీస్. మీకు మల్టిపుల్ ట్యాక్సానమీస్ ఉన్నప్పుడు మీకు ప్రైమరీ ట్యాక్సానమీ దేని తీసుకోవాలన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సేవ్ చేంజెస్. సో నెక్స్ట్ వచ్చేప్పటికి పేజెస్. అదేవిధంగా పేజెస్ కూడా సేమ్ సెట్టింగ్స్. మీరు పేజీలని ఇండెక్స్ చేయాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఇక్కడ మీరు ఇండెక్స్ ఇస్తారు. సో ఆ పర్టిక్యులర్ పేజ్ ఎడిట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ పోస్ట్ ఎడిట్ చేసేటప్పుడు కూడా మనకు కావాలని ఇండెక్స్ నో ఇండెక్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఏంటంటే గ్లోబల్ సెట్టింగ్స్. సో లైక్ ఎంటైర్ సైట్కి ఆ ఇప్పుడు మనం పోస్ట్ క్రియేట్ చేస్తాం, పోస్ట్ సెట్టింగ్స్ గ్లోబల్ అంటే ఎంటైర్ సైట్లో పోస్టులు ఉన్నట్లకి ఈ సెట్టింగ్స్ అప్లై అవుతాయి. మీరు పర్టికులర్ ఒక్క పోస్టు కాకపోతే 2 పోస్టులు ఆ పర్టికులర్ పోస్టులు మీరు నో ఇండెక్స్ పెట్టాలనుకున్నాం ఆ పర్టికులర్ సింగిల్ పోస్ట్ నుంచి మనం నో ఇండెక్స్ అని పెట్టుకోవచ్చు, అది నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ప్రతి పోస్ట్లో మనకి ఈ పర్టికులర్ థింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఆల్ పోస్ట్లోకి వెళ్తే సో వాట్ ఈజ్ WooCommerce తెలుగు, దీన్ని ఎడిట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి టాప్లో చూపిస్తుంది కదా, ఇక్కడ స్కోర్ అయితే చూపిస్తుంది. ఈ స్కోర్ మనం బెటర్గా సో క్లోజ్ టు 90, 80 అండ్ క్లోజ్ టు తెచ్చుకుంటే కొంచెం బెటర్ ర్యాంకింగ్ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఆప్టిమైజేషన్ స్కోర్ కూడా అనొచ్చు దీన్ని మనం. సో ఈ బటన్కి రికమెండ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫోకస్ కీవర్డ్ సెట్ చేసుకుంటాం. అంటే మన ఆర్టికల్ రైట్ చేసేటప్పుడు ప్రైమరీ కీవర్డ్ ఉంటుంది కదా, సో ప్రైమరీ ఫోకస్ కీవర్డ్ ఆ కీవర్డ్ ఎంచుకుంటాం. లైక్ ఇది ఏంటంటే నేను రాసింది తెలుగు ఆర్టికల్ గురించి ఆప్టిమైజ్ చేయడం డిఫికల్ట్. సో ఇంగ్లీష్ ఆర్టికల్స్ అయితే మనకి బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకే సో బేసిక్ ఎస్ఈఓలో మనకి ఈ పర్టికులర్ చూపిస్తే చూడండి, ఫోకస్ కీవర్డ్ డస్ నాట్ అపియర్ ఇన్ ద ఎస్ఈఓ టైటిల్. అంటే ఎస్ఈఓ టైటిల్లో ఫోకస్ కీవర్డ్ అన్నది లేదంటుంది. ఓకే, ఫోకస్ కీవర్డ్ డస్ నాట్ అపియర్ ఇన్ ద ఎస్ఈఓ టైటిల్. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఫోకస్ కీవర్డ్ నాట్ ఫౌండ్ ఇన్ యువర్ మెటా డిస్క్రిప్షన్. మనకి మెటా డిస్క్రిప్షన్ రైట్ చేస్తాం కదా, మెటా డిస్క్రిప్షన్లో కూడా మనం ఫోకస్ కీవర్డ్ పెట్టుకుంటే బెటర్. సో ఫోకస్ కీవర్డ్ నాట్ ఫౌండ్ ఇన్ ద యూఆర్ఎల్లో ఫోకస్ కీవర్డ్ లేదంటుంది. ఫోకస్ కీవర్డ్ డజంట్ అపియర్ అట్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ కంటెంట్. అంటే మన కంటెంట్ ఫస్ట్ పారాగ్రాఫ్ రాస్తాం కదా, ఫస్ట్ పారాగ్రాఫ్లోనే మనం ఫోకస్ కీవర్డ్ పెట్టుకోవడం అనేది చాలా బెటర్. సో నెక్స్ట్ వచ్చేప్పటికి కంటెంట్ ఈజ్ 193 వర్డ్స్లో నేను చిన్న బ్లాగ్ పోస్ట్ రాస్తాను. సో ఇక్కడ ర్యాంక్ మాత్ వారు ప్రిఫర్ చేస్తుంది ఏంటంటే మినిమం 600 వర్డ్స్ లెంత్ అని మెయింటైన్ చేయండి. ఇవన్నీ మనకి టిక్ మార్క్స్ వచ్చాయి, గ్రీన్ టిక్ మార్క్స్, అప్పుడు ఈ పర్టికులర్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎడిషనల్లో కూడా ఫోకస్ కూడా నాట్ ఫౌండ్ ఇన్ ద సబ్ హెడింగ్స్ లైక్ H2 ట్యాగ్ అవ్వచ్చు, H3 ట్యాగ్ అవ్వచ్చు, H4 ట్యాగ్స్ అవ్వచ్చు. ఈ ట్యాగ్స్లో కూడా ఫోకస్ కీవర్డ్ ఉంటుంది. అదేవిధంగా యాడ్ అన్ ఇమేజ్ విత్ యువర్ ఫోకస్ ఇన్ ఆల్ ట్యాగ్. సో మనకి ఏంటంటే ఇమేజెస్ యాడ్ చేస్తే ఇమేజెస్కి ఆల్టర్నేట్ టెస్ట్ అని ఆల్టర్ ట్యాగ్ అని యూజ్ చేస్తాం. ఆల్ ట్యాగ్లో కూడా ఫోకస్ కీవర్డ్ పెట్టడం సో బెటర్. నెక్స్ట్ కీవర్డ్ డెన్సిటీ, ఆ పర్టికులర్ కీవర్డ్ అన్నది ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది అన్నది బెటర్. బట్ ఈ పర్టికులర్ సెట్టింగ్కి మీరు 2 months వరి అవ్వకుండా, ఎందుకంటే మీరు కీవర్డ్ డెన్సిటీ కోసమని ఎగ్జాక్ట్ కీవర్డ్ని పదే ప్లే చేస్తే అది మళ్ళీ కీవర్డ్ స్టఫింగ్ అయిపోతుంది. సో కాబట్టి నేను హైగా
రికమెండ్ చేసేది ఏంటంటే మీరు పర్టికులర్ ఫ్లో అన్నది ఫాలో అవ్వండి. మీ ఆర్టికల్ రైట్ చేసే ఫ్లో అన్నది ఫాలో అన్నది అది న్యాచురల్గా ఆ పర్టికులర్ కీవర్డ్ అన్నది ఇన్సర్ట్ అవుతుంది. అంతే తప్ప మీరు ఏదో స్కోర్ కోసం ఓకే టూ మచ్ ఈ టూల్ మీద టూ మచ్ డిపెండ్ అవ్వకుండా ఏదో స్కోర్ కోసం ఆ పర్టికులర్ కీవర్డ్ని అవసరం ఉన్నా లేకపోయినా అక్కడక్కడ స్ప్రింకిల్ చేయడం అన్నది ప్రాపర్ వే కాదు. ఓకే, సో మీరు ఎప్పుడూ కూడా సో ఫస్ట్ యూజర్ని దృష్టిలో పెట్టుకునే కంటెంట్ అన్నది రైట్ చేయాలి. సో యూజర్స్ కంటెంట్ అన్నది లవ్ చేస్తే ఆటోమేటిక్గా సెర్చ్ ఇంజిన్స్ కూడా మన యొక్క కంటెంట్ని లవ్ చేస్తాయి. అంతే కదా, మనం రాసేది ఎవరి కోసం? యూజర్స్ కోసం. యూజర్స్కి హెల్ప్ అయితే కంటెంట్, సెర్చ్ ఇంజిన్స్ కూడా హ్యాపీ. సో ఆ పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకుని కంటెంట్ని మీరు సో బెటర్గా ఆప్టిమైజ్ చేసుకోండి. సో ఏంటంటే ఇది మనకు జస్ట్ ఏంటంటే ఒక అవుట్లైన్. సో ఎలా ఆర్గనైజ్ చేయాలి మన ప్రాపర్ ఫ్లోలో మన ఆర్టికల్ యూజర్స్కి అర్థమయ్యే వేలో, హెల్ప్ అయ్యే వేలో క్లియర్గా రైట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సో ఆటోమేటిక్గా ఈ స్కోర్ కూడా మనకి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం న్యాచురల్ ఫ్లోలో కొంచెం సో నెక్స్ట్ వచ్చేప్పటికి ప్రతి చూసుకోండి. సో అన్ని పాయింట్లు మనం గ్రీన్ మార్క్ రావాలనేది ఇక్కడ ఏమీ లేదు. సో ఓకే, సో పర్టికులర్ థింగ్స్ చూడండి, ఇక్కడ యాడ్ ఇంటర్నల్ లింక్స్ కంటెంట్. సో అటువంటి మనం చేయొచ్చు. ఇంటర్నల్ లింక్ చేస్తే బెటర్. ఏంటంటే ఒక లింక్ ఉన్న ఆ ర్యాంకింగ్ చూసినది ఇంకో లింక్కి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో ఫార్వర్డ్ అవడం వల్ల ఏంటంటే మనకి ర్యాంకింగ్స్ అనేది బెటర్గా అవుతాయి. సో మనకి తెలిసిందే పాపులర్ వెబ్సైట్ అనేది వికీపీడియా ఉంది. వికీపీడియాలో లాట్ ఆఫ్ ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి. సో ఓకే, ఏ ఆర్టికల్ ఏ పర్టికులర్ లింక్డ్ఇన్లో వికీపీడియాలో పేజ్ రీడ్ చేసిన లాట్ ఆఫ్ ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నల్ లింకింగ్ వికీపీడియాకి. సో కాబట్టి ఇంటర్నల్ లింకింగ్ కూడా చేయడం సో మంచి బెస్ట్ ప్రాక్టీస్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డూ ఫాలో లింక్స్. సో లింక్స్ యాడ్ చేసినప్పుడు మనకు అక్కడ నో ఫాలో ఉంటుంది, డూ ఫాలో ఉంటుంది. సో కొన్ని డూ ఫాలో లింక్స్ కూడా యాడ్ చేయమంటున్నారు. సో ఈ విధంగా ఈ పర్టికులర్ థింగ్స్ అన్ని మీరు చూస్తూ సో వన్ బై వన్ మీరు వీటిని ఆప్టిమైజ్ చేస్తూ మీ యొక్క ఆర్టికల్ రైట్ చేస్తే సో మనకి ర్యాంకింగ్స్ అనేవి బెటర్గా ఉంటాయి. సో ఈ పర్టికులర్ ప్లగిన్ ద్వారా సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ. ఓకే, మన యొక్క ఆర్టికల్స్ని ఆన్ పేజ్ ఆప్టిమైజ్ చేయడానికి ఈ పర్టికులర్ ప్లగిన్ అనేది చాలా అంటే చాలా వెళ్ళిపోతుంది. మన యొక్క వెబ్సైట్లో ఉన్న పేజెస్ అవ్వచ్చు, బ్లాగ్ పోస్టులు అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ యూఆర్ఎల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం గూగుల్లో కానీ లేదా వేరే సెర్చ్ ఇంజిన్లో ఇండెక్స్ చేయాలంటే మనం ఖచ్చితంగా సైట్ మ్యాప్ అనేది జనరేట్ చేయాలి. ఆ సైట్ మ్యాప్ జనరేట్ చేసి మన సైట్ మ్యాప్ని మన యొక్క సెర్చ్ ఇంజిన్స్కి సబ్మిట్ చేస్తాం. సో ఆ సైట్ మ్యాప్స్ జనరేట్ చేయడానికి కూడా ఈ పర్టికులర్ ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ ప్లగిన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏంటంటే మనం ఈ ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రీడైరెక్షన్స్. ఓకే, 301 రీడైరెక్షన్ అవ్వచ్చు, 302 రీడైరెక్షన్ అవ్వచ్చు, పర్మనెంట్ టెంపరీ రీడైరెక్షన్స్. వీటిని కూడా మనం ఈ పర్టికులర్ ప్లగిన్ అనేది ఎక్స్ట్రా ప్లగిన్ వాడకుండా ర్యాంక్ మ్యాథ్ వర్డ్ప్రెస్ ఎస్ఈఓ ప్లగిన్ ద్వారా మనం రీడైరెక్షన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మన ఈ వర్డ్ప్రెస్ పర్టికులర్ ట్యూటోరియల్స్ మీద అప్కమింగ్ వీడియోస్లో సో లాట్ ఆఫ్ ట్యూటోరియల్ చేసుకోవచ్చు. ఈ స్మాల్ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా వర్డ్ప్రెస్ రిలేటెడ్ సర్వీసెస్ కావాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ.